ప్రేమతో ఎలా పిలిచినా ఓకే. ఎస్ఎస్ అక్క తిన్నా. ఎస్ఎస్ అక్క ఎవరు? సాయివాసనా? ఓయమ్మ చక్క షార్ట్ కట్లో బాగా చక్కగా పెట్టుకున్నాడమ్మ పేర్లు. వియక్క, సియక్క, ఎమ్మక్క అంటాడు. ఏడ దొరికారు? ఏడ దొరికారు? ప్రసన్ ఎవరు? హలో అక్క అంటున్నారు. పరశురామ్ గారు థ్యాంక్ యూ అమ్మా. ఎక్కడి నుంచి? థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు. హలో అక్క చక్కగా పిలిచారమ్మా. ఏడ దొరికారు? నేను అంట సాయివాస. మళ్ళీ నిన్నే ఎస్ఎస్ అన్నాడు. అవును అర్థమైంది. మళ్ళీ ఏమిటి సైలెన్స్? వెళ్ళిపోయారుగా మరి. సైలెన్స్ ఒక గంట మనకి ఆడావిడ అంతే. మళ్ళీ ఏమిటి సైలెన్స్? పరశురామ్ గారు ఎక్కడి నుంచో మనం పరిచయం చేసుకుందాం ఉండండి. నేను విశాఖపట్నం అక్క, మీరు మాది ఈస్ట్ గోదావరి అమ్మ. భోంచేశారా? పేరు బాగానే వచ్చేసిందే నాకు. పరశురామ్. భోంచేశారమ్మా? స్వాగతం అమ్మా, సుస్వాగతం అమ్మా. లైవ్కి వచ్చినందుకు హ్యాపీగా ఉంది. అలాగే మీకు ఛానల్ ఉంటే కనుక సపోర్ట్ చేస్తా మెసేజ్ పెడితే. నా ఛానల్కి వచ్చేసారి నేను సబ్స్క్రైబ్ చేస్తాను. మీరు చేయకపోయినా నా ధర్మం ఏంటంటే నేను చేయడం. నాకు ఛానల్లో మెసేజ్ ఉంటే చాలు, నేను సబ్ చేసేస్తా. మీ ఛానల్కి వచ్చి మెసేజ్ పెడతా. ఎవరైనా సరే అలా చేసుకుంటేనే ఒకరికొకరు కాస్త ముందుకు వెళ్ళగలం. విశాఖపట్నం ఇంకో మా ఝాన్సీది కూడా అటు సైడే. అబ్బో సొంత వాళ్ళే అడగట్లేదు, మీరు అడుగుతున్నారు. చేశాక మీరు చేశారు అమ్మ. మాట కదమ్మా, నేను నిజంగా నీకు ఇంత కూడా ఏం పెట్టలేదు. అడిగాను తిన్నావా అమ్మ అని. అంతే కదమ్మా. మనం ఒక మంచిగా మాట్లాడితే గుర్తుంటాం, చెడ్డగా మాట్లాడితే గుర్తుంటాం, తిడతారు కాకపోతే. అంతే. ఏదైనా ఆ నోటితోటే మనం మాట్లాడేది. మంచి అయినా చెడ్డ మాట అయినా అదే మాట. టైప్ చేసేది అదే వేలు. అంతే కదా. అవును అంతే. మనిషికి సగం బలం. అవునమ్మా. నాకు ఇంగ్లీష్ సరిగా రాదు కానీ బాగానే పెడుతున్నావు. చిన్నవి కాబట్టి చదువుతున్నా. అవును, మాటే మనిషికి సగం బలం అక్క. నిజమే అమ్మా. ఆ మాట కూడా కరువయ్యి బాధపడే రోజులు కూడా అవన్నీ దాటుకునే ఉన్నా నేను. మాటే. మిమ్మల్ని అక్క అని పిలిచా, మీ మొహం చూడలేదు. మాట విని అలా అన్నా ఏమని. అయ్యో అమ్మ, మీకు విషయం తెలుసా? నన్ను ఛానల్లో అందరు అంటే నేను 2 days నుంచి రావట్లేదు. నన్ను ఫేస్ లైవ్ చేయలేక కొంచెం హెల్త్ బాగోక రావట్లేదు. మీకు ఒకవేళ నన్ను చూడాలంటే ఎందుకు 2 రోజుల ముందు లైవ్కి వెళ్ళండి, నేను అక్కడే ఉంటా. శ్రీరామనవమి నాడు లైవ్ చూడండి, చూస్తే నేను ఉంటా. ప్రతి లైవ్ నేను ఫేస్ లైవ్ అమ్మ. 2 days నుంచి ఇలా పెడుతున్నాను అంతే. కొంచెం తెలుగులో కామెంట్ పెట్టండి ప్లీజ్. హాసిని వచ్చింది. హాసిని ఎక్కడ పోయావమ్మా హాసిని? థ్యాంక్ యూ అమ్మా. ఎక్కడికి వెళ్ళావు? భోంచేసావమ్మా హాసిని? హాయ్ అలానుగో వాణి వచ్చింది. అమ్మా హాసిని వచ్చింది. అమ్మా హాసిని తిన్నావా? హాసిని ఏం తిన్నావు? ఏం కర్రీ? థ్యాంక్ యూ అమ్మా. అలాగే సాయి అన్న అంటున్నారు. అన్న కాదమ్మా, తను మా అమ్మాయే. సాయివాస పేరు. థ్యాంక్ యూ అమ్మా. పెట్టండి ప్లీజ్ అంది హాసిని. అమ్మ హాసిని వచ్చింది. అలాగే సాయి అన్న. హాయ్ వాణి అక్క, గుడ్ ఆఫ్టర్నూన్. తను సాయివాస అమ్మ. సాయివాస. అయ్యో సారీ సాయి గారు. పర్వాలేదు, తెలియక అన్నావు కదమ్మా. అమ్మ శుభమధ్యాహ్నం అమ్మ. ఎలా ఉన్నారు అమ్మ? భోజనం చేశారా అమ్మ? ఏం కర్రీ అమ్మ? హెల్త్ ఎలా ఉందమ్మా? ట్యాబ్లెట్ ఇది మాత్రం నేను షార్ట్ వీడియో చేసుకోవాలి, అవ్వలేదు. ట్యాబ్లెట్ వేసుకున్నారా అమ్మ? లైక్ డన్ అమ్మ.
మళ్ళీ ఒకసారి చదివి నేను పిన్ చేసుకుంటాను.